జలాల్పూర్ వీడీసీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా జలాల్పూర్ హెడ్ మాస్టర్ గారు బాల్కొండ రాజేశ్వర సార్ గారు మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము సమావేశము నిర్వహించుకున్నాము. మా సమావేశంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా గ్రామంలో ఉన్న పిల్లలందరూ ఇక్కడనే మా విలేజ్లో చదువుకోవాలని తీర్మానించడం జరిగింది. ఎవరు కూడా బయటకు పోవద్దని. చదువులలో కానీ దేనిలో కానీ మాకు రాజేశ్వర సార్ కానీ మా హెడ్ మాస్టర్ కానీ హామీ ఇచ్చారు, మీ పిల్లలకు మంచి చదువు అందిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మేము అందువల్ల ఎవరం కూడా బయటకు తోలేయకుండా మొత్తం జలాల్పూర్ మా విలేజ్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదివించుకోవడాన్ని తీర్మానం చేయడం జరిగింది. నర్సరీ నుంచి మొత్తం 5వ తరగతి వరకు ఇక్కడనే చదివిస్తామని చెప్పేసి గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా తీర్మానం చేయడం జరిగింది. నాయకుల ఆలయం యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. అది ఆ భగవంతుడే నన్ను పిలుచుకున్నాడచ్చు. నేను ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ప్రయత్నం చేసినా కాలేదు. నాకు ఇక్కడ ఏదో వేయాలని భగవంతుడి ఆశీర్వాదం ఉంది. అదే సంకల్పంతో ఈ బడిని గుడి వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిన. దానికి కూడా ఎంఈఓ గారు నేను ఏది చేసినా నేను సహకరిస్తా అని పెద్ద మనసుతో ముందుకు వచ్చిడు. గ్రామస్తులు పనులన్నీ వదిలేసి పాపం మా గ్రామం కోసం మీరు అంత దూరం నుంచి వస్తారు, మేము కూడా సిద్ధంగా ఉంటామని మంచి మనసుతోని వాళ్ళు ఇప్పుడు సీజన్ ఉన్నా కానీ వదిలేసి వచ్చిర్రు. నిజంగా వాళ్లకు చాలా కృతజ్ఞతలు. మేము పిల్లలని అన్ని రంగాల్లో నైపుణ్యతని రంగరించి మేము విద్యా బోధన చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గ్రామ సభ నిర్వహించినటువంటి జలాల్పూర్ వీడీసీ సభ్యులకి, గ్రామస్తులకి, పెద్దలకి మరియు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు పిల్లల సార్కి, తల్లిదండ్రులకి, పురప్రముఖులు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. మండల విద్యాశాఖ పక్షాన ఈ గ్రామ విద్యాభివృద్ధికి, పాఠశాల విద్యాభివృద్ధికి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ పూర్తిగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం నుంచి అందించే అన్ని రకాల సౌకర్యాలను మరి ఈ గ్రామానికి వర్తింపజేసే విధంగా నేను పూర్తిగా హామీస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా 100%. అలాగే స్ట్రెంత్ కనుక మరి ఆశించిన స్థాయిలో ఇంకా పెరిగినట్టయితే ఇంకా అదనంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి తరగతులు కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. ఈ నివేదికను డిఓ గారికి మరియు కమిషనర్ గారికి ఉన్నతాధికారులకు కూడా పంపిస్తామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి యొక్క సేవలను మీకు పూర్తిగా అందుబాటులో ఉండి పిల్లల్లో సృజనాత్మకతను మరియు నాణ్యమైన విద్యను మరి అందిస్తారని నేను పూర్తిగా హామీస్తున్నాను.